కృష్ణం వందే జగద్గురుం చిత్రంతో డైలాగ్ రైటర్గా తన స్టామినా ఏంటో చూపించారు రైటర్ బుర్రా సాయి మాధవ్ గారు. అయితే గోపాల గోపాల, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె లాంటి క్లాసిక్ సినిమాలతో వరుసగా బ్లాక్ బాస్టర్ రచయితగా పేరు తెచ్చుకుంటున్న ఈ రైటర్కి బాహుబలి చిత్రాన్ని కూడా తొలుత డైలాగ్ రైటర్గా ఈయననే అనుకున్నారండి. కానీ చివరి నిమిషంలో ఏమైందో ఏమో అతడు తప్పుకున్నాడు. అటుపై వరుసగా స్టార్ హీరోల సాన్నిధ్యంలో టాప్ క్లాస్ మూవీస్కి రైటర్గా పనిచేస్తూ బిజీ అయిపోయారు బుర్రా సాయి మాధవ్ గారు. ఈ మధ్యన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిపించుకొని తన క్లాసిక్ హిట్ మూవీ గోపాల గోపాలకి డైలాగ్స్ కూడా రాయించుకున్నారు. ఆన్ సెట్స్ పై ఇతడి విజువలైజేషన్స్ ని ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారు. అంతటి స్టామినా ఉన్న రైటర్ కాబట్టి ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారే సాయి మాధవ్ని తన సినిమాకి పనిచేయమని ఆహ్వానించారటండి. అవునండోయ్, ఇప్పుడు ఇది టాలీవుడ్ లోనే హాట్ టాపిక్ అయింది. మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న కత్తిలాంటోడి సినిమాకి బుర్రా సాయి మాధవ్ కొన్ని కీలకమైన సన్నివేశాలను రాయాల్సిందిగా చిరు పిలుపునిచ్చారంటండి. ఈ సినిమాలో అత్యంత కీలకమైన 6-7 సన్నివేశాలని అతడి చేత రాయించేందుకు చిరు ప్లాన్ చేస్తున్నాడంటండి. ఆ 6-7 సీన్స్ సినిమాకు అత్యంత కీలకమని తెలుస్తుందండి. వాస్తవానికి ఈ చిత్రానికి పరుచూరి సోదరులు రచయితలుగా పనిచేస్తున్నారు. టైటిల్ కార్డ్స్ లోనూ వారి పేరే కనిపిస్తుంది. కానీ సినిమాకి అత్యంత కీలకమైన సన్నివేశాలని సాయి మాధవ్ చేతనే రాయిస్తున్నారని చిత్ర యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తుందండి. చూడాలి మరి ఆ సన్నివేశాలు కత్తిలాంటోడికి ఏమాత్రం ఉపయోగపడతాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.